వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఇప్పుడు ప్రజెంట్ మన ఏరో ఫాల్కన్స్‌లో అంటే ట్రైనింగ్ తీసుకుంటున్న న్యూ స్టూడెంట్ అయితే మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరికొన్ని విషయాలైతే తెలుసుకుందాం. హాయ్! హాయ్. మీ పేరు? ముస్కాన్. ముస్కాన్. ఓకే. ఇక్కడ జాయిన్ అయ్యి అంటే ఎన్ని మంత్స్ అయితుంది? 1 మంత్ అవుతుంది. 1 మంత్. హ్మ్. ఓకే. ఈ 1 మంత్‌లో అసలు నువ్వు తెలుసుకున్నదేంది? 1 మంత్‌లో నేను తెలుసుకుందేంటంటే స్టార్టింగ్‌లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ట్రైనర్స్ అందరూ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసిన వాళ్ళే ఉంటారని చెప్పారు. హ్మ్. కానీ నిజం కాదేమో అని అనుకున్నా గానీ ఇక్కడికొచ్చాక అందరు ట్రైనర్స్ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రైనర్స్ ఉన్నారు అందరూ. ఓకే. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నేను నార్మల్లీ వేరే ఇన్‌స్టిట్యూట్ లానే ఉంటదేమో అనుకున్నా గానీ దిస్ ఈస్ వెరీ డిఫరెంట్. మన ఇన్‌స్టిట్యూట్‌కి ఎవరైనా సజెస్ట్ చేసే వచ్చావా? లేదంటే మా మదర్ సజెస్ట్ చేస్తే వచ్చాను. ఓకే. మీ మదర్‌కి ఎలా తెలుసు? యూట్యూబ్‌లో అలా సార్ వీడియోస్ చూసి వచ్చాను. ఓకే. యూట్యూబ్‌లో చూసి అయితే వచ్చి జాయిన్ అయిపోయారు. అంటే యూట్యూబ్‌లో చూసినట్టయితే ఉందా? లేదంటే ఏదైనా డిఫరెంట్‌గా ఉందా? యూట్యూబ్‌లో చూసినట్టే ఉంది. ఓకే. అంటే మన ఇన్‌స్టిట్యూట్‌కి మీరు విజిట్ చేయకముందు అంటే వేరే ఇన్‌స్టిట్యూట్‌లో గురించి కూడా కనుక్కుంటారు. ఎలా ఉంది ప్రాసెస్ ఏంటిదని చెప్పి. అలా ఏమన్నా వేరే ఇన్‌స్టిట్యూట్ విజిట్ అయ్యారా? అంటే వేరే ఇన్‌స్టిట్యూట్‌లో ఏంటంటే ఒకటే దానికి ట్రైనింగ్ ఇస్తారు. కాస్ట్ ఎక్కువ చేస్తారు. ఇక్కడ 5 ఉంటాయి మనకి. ఓకే. కోర్సెస్. కోర్సెస్ 5 ఉంటాయి. అలా లేవు బయట. ఒకటే ఉంది కానీ డిఫరెంట్ ఉంది అక్కడ. అండ్ ప్లేస్‌మెంట్స్ కూడా అంత ఇస్తారన్నట్టు నమ్మకం రాలేదు అక్కడ. ఓకే. అంటే వేరే ఇన్‌స్టిట్యూట్‌కి మన ఇన్‌స్టిట్యూట్‌కి ఈ 5 హ్యూజ్ కోర్సెస్ డిఫరెన్స్ ఒకటి. ఉంది. ఇంకా ఇంకేమైనా డిఫరెన్స్? ఇంకా స్టడీ అవర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అక్కడ. అండ్ ఇక్కడ ఎక్కువ సేపు పెడతారు. అండ్ ట్రైనర్స్ కూడా అందరూ ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రైనర్స్ ఉన్నారు. ఓకే. చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే. ఈ 1 మంత్‌లో అంటే బేసిక్స్ ఏం నేర్చుకున్నారు మీరు? బేసిక్స్ అన్ని సబ్జెక్ట్స్ బేసిక్స్ అన్ని స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. అందులో టికెటింగ్, ఎయిర్ హోస్టెస్‌ది, ఇంకా కార్గో ఇలాంటివన్నీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి మాకు. అవన్నీ నేను వచ్చి 1 మంత్ అయింది కదా! సో, బేసిక్స్ అన్నీ స్టార్ట్ చేసేసారు. బేసిక్స్ అన్నీ స్టార్ట్ చేశారా? ఓకే. ఎక్కడి వరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది. నౌ కరెంట్లీ డిగ్రీ పర్సూయింగ్. ఓకే. డిగ్రీ అయితే నడుస్తుంది ఇప్పుడైతే. ఓకే. అయితే ఇంటర్ అయిపోయిన తర్వాత సేమ్ డిగ్రీ లైక్ మరి ఏవియేషన్ సైడ్ ఇంట్రెస్ట్ చూపించడానికి రీజన్స్ ఏంటి? నా డ్రీమ్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బికమ్ అ పైలట్. బట్ ఐ హావ్ జాయిన్డ్ ఇన్ డిప్లొమా. ఓకే. ఎందుకు పైలట్‌కి ఛాన్సెస్ లేవా? అంటే అనుకున్నా కానీ అది బయట కంట్రీస్‌లో చేస్తే బావుంటది అని అనుకున్నా గానీ ఇంకా అది కుదరలేదు. సో, బట్ ఎనీవేస్ ఏవియేషన్‌లో జాయిన్ అయినందుకు హ్యాపీ. ఓకే. ఈ 5 కోర్సెస్‌లో మీకు ఎక్కువగా ఇష్టమైన కోర్స్? క్యాబిన్ క్రూ ఒకటి ఫస్ట్. ఓకే. ఇంకా ఎయిర్‌లైన్ ఆపరేషన్స్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్. ఓకే. అంటే ఒక 1 మంత్‌లో ట్రైనర్స్‌ని జడ్జ్ చేయాలంటే అంత ఈజీగా జడ్జ్ చేయం మనం. అంటే నువ్వు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ట్రైనర్స్ గురించి ఏం చెప్తావు? దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ నేచర్. ఓకే. ఇంకా ఏదైనా చాలా సార్లు అడిగినా కూడా చెప్తారు. మళ్ళీ మళ్ళీ చెప్తారు అడిగితే. అది చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. అంటే మీరు జాయిన్ కావడానికి వచ్చినప్పుడు లైక్ ఎలా ఉండే మొత్తం? కొత్తగా ఉండింది చాలా. చెప్పింది ఉంటదా లేదా అని చెప్పేసి అనుకున్నాను నేను. చాలా డౌట్‌గా ఉన్నింది. బట్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే డిఫరెంట్ ఉంది. ఓకే. ఇంటర్ వరకు చదువుకున్నా అన్నారు. డిగ్రీ కంటిన్యూ చేస్తున్నారు. లైక్ ఇంటర్‌లో గానీ, 10థ్‌లో గానీ ఎలా ఉండే మీరసలు? ఎప్పుడు చదువుకోవాలనంటే చాలా ఇదిగా ఉండే. అండ్ ఏవియేషన్‌కి ఎళ్తానో లేదో అని చాలా డౌట్ ఉండింది కాబట్టి నేను డిగ్రీ జాయిన్ అయ్యాను యాక్చువల్లీ. లేకపోతే డిగ్రీ జాయిన్ అవ్వకపోతుండే. ఓకే. అండ్ ఇప్పుడు జాయిన్ అయిపోయాను. అప్పుడు చాలా డిఫరెంట్ ఉన్నింది. ఇప్పుడు డిఫరెంట్ ఉంది. ఇప్పుడు కొంచెం గ్రూమింగ్ అని అలా సిస్టమాటిక్‌గా ఉండాలి. టైమింగ్ అన్నీ. ఇంకోటి చూసుకున్నట్టయితే మన స్లాంగ్ గానీ, మాట్లాడే స్లాంగ్ గానీ, ప్రాపర్ ఇంగ్లీష్ రాదు. ప్రాపర్ డిసిప్లిన్‌గా ఉండం. ఇలాంటివి ఏమన్నా ఇంటర్‌లో డిసిప్లిన్‌గా ఇలా ఇంగ్లీష్ మాట్లాడేమన్నా ఉండేనా? లేదంటే ఇక్కడికొచ్చి ఏమన్నా చేంజ్ అయిందా? అక్కడ డిఫరెంట్ ఉన్నింది. ఇక్కడ చాలా సిస్టమాటిక్‌గా ఉండాలి. టైం మేనేజ్మెంట్ ఉండాలి. గ్రూమింగ్ అవన్నీ ఉండాలి. అండ్ ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. ఓకే. కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి. ఓకే. 1 మంత్‌లో ఇంగ్లీష్ నేర్చుకున్నారా? అంటే ఎంత వరకు నేర్చుకున్నారు ఇంగ్లీష్ 1 మంత్? అంటే మొత్తంగా నేర్చుకోలేదు. బట్ ఐడియా ఉంది. ఓకే. అంటే 10థ్‌లో గానీ, ఇంటర్‌లో గానీ ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడేవారు? నార్మల్లీ అప్పుడు తెలుగే మాట్లాడేవాళ్ళం. తెలుగు, హిందీ. ఓకే. అండ్ ఇప్పుడు ఎవరితోనా టీచర్‌తో, ట్రైనర్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే వి హావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే. ఇక్కడ. యాహ్! ఓకే. అంటే తెలుగులోనే ఇంగ్లీష్ ఏ మాత్రం మాట్లాడకున్నప్పుడు ఇంటర్‌లో గానీ, 10థ్‌లో గానీ? కొంచెం. అంటే ఏ టైప్ ఇంగ్లీష్ అది? నార్మల్లీ. నార్మల్. ఓకే. అంటే ఇక్కడికొచ్చిన తర్వాత మెయిన్‌గా ఫ్రెషర్స్ అయినా సరే ఇంగ్లీష్ మాట్లాడాలి. అంటే అంత బాగా ట్రైన్ చేస్తున్నారు. ఓకే. దిలీప్ సార్ గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఐ వాంట్ టు థాంక్ దిలీప్ సార్. లిటరల్లీ చాలా మంచోళ్ళు దిలీప్ సార్. ఓకే. నేను అసలు స్టార్టింగ్‌లో చూసినప్పుడు ఏమి అనుకోలేదు. సార్‌కి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటది.
అండ్ సార్ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ వేరే విషయంలో కానీ చాలా ఇదిగా చూసుకుంటారు అందరినీ. ఓకే. అండ్ ఐఎమ్ హ్యాపీ టు జాయిన్. ఓకే. ఇందాక ఒక క్వెషన్ అడిగాను గదా! అంటే వై ఏవియేషన్ అంటే ఏవియేషన్ సైడ్ ఎందుకు ఇంట్రెస్ట్ అని. అంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అని. ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి థర్డ్, ఫోర్త్ క్లాస్ నుంచి కూడా చంద్రయాన్ అవన్నీ చూస్తుండేదాన్ని కదా. అలా అని ఫ్లైట్ ఎక్కాలని ఒకసారి, ఏవియేషన్, పైలట్ గురించి మొత్తం అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉండింది. ఓకే. ఎలాగైనా ఏవియేషన్ జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అవ్వని అనుకున్నాను అసలు, కానీ లాస్ట్‌కి అయ్యాను. ఓకే. చాలామందిని కలిసి చూసుకున్నట్టయితే చిన్నప్పటి నుంచి మనం క్లాస్‌లో టీచర్ గానీ, డాక్టర్ గానీ, కొంతమంది పోలీస్ గానీ అంటారు. లైక్ 10th తర్వాత అసలు పర్ఫెక్ట్ గోల్ ఏది అని చెప్పి అప్పుడు డిసైడ్ అయితారు. మీరు చిన్నప్పటి నుంచే డిసైడ్ అయిపోయారు చిన్నప్పటి కదా! నుంచి. ఓకే. అంటే ఇలా నేను ఏవియేషన్ సైడ్ వెళ్తా అన్నప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నారు? దే ఆర్ వెరీ సపోర్టివ్. ఓకే. చిన్నప్పటి నుంచి. నేను కూడా చిన్నప్పుడు ఫస్ట్ ఏవియేషన్ అనుకున్నా, మళ్ళీ డాక్టరా అలా అని చెప్పేసి అనుకున్నా, కానీ మీకు మనసులో కూడా ఉన్నది క్వెషన్స్ ఏవియేషన్. రేజ్ అయ్యాయి మైండ్‌లో. అయ్యాయి కానీ బట్ ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బికమ్ అ పైలట్ ఆర్ ఏవియేషన్‌లోనే ఉండింది. ఓకే. అంటే ఈ 5 కోర్సెస్‌లో ఏ కోర్స్ అంటే ఎక్కువ ఇష్టం? క్యాబిన్ క్రూ క్యాబిన్ క్రూ. ఓకే. ఆ క్యాబిన్ క్రూ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయా మీకు? స్టార్ట్ అయ్యాయి. ఓకే. అంటే ఈ 1 మంత్‌లో ఈ నీకు ఇష్టమైన క్యాబిన్ క్రూ గురించి అంటే ఎంతవరకు నేర్చుకున్నావు? అంటే బేసిక్స్ సెక్యూరిటీ గురించి, ఇంకా ఫస్ట్ ఎయిడ్ గురించి స్టార్ట్ అయింది మాకు. ఇంకా జరుగుతున్నాయి, ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తారు. ఓకే. సో మంచిగా. మీరు ఫస్ట్ టైం మన ఇన్‌స్టిట్యూట్‌ని విజిట్ చేసినప్పుడు లైక్ ఎలా అంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏం క్వెషన్ రైజ్ అయింది మీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఉండే, నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది, ఉంటుందా లేదా, ప్లేస్మెంట్స్ వస్తాయా లేవా అన్నట్టు. కానీ నేను వచ్చిన తర్వాత కూడా చాలామందికి జాబ్స్ వచ్చాయి. సో అలా నమ్మకం వచ్చింది 100% ప్లేస్మెంట్ ఉంటుందని. ఓకే. అంటే ఇప్పటికి మీ సీనియర్స్ ఉన్నారా ఇప్పటికి? కొంతమంది ఉన్నారు, లైక్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు చాలామంది. ఓకే. అంటే వాళ్ళు ఏమన్నా టిప్స్ ఇవ్వడం కానీ ఇలా కొన్ని సజెస్ట్ చేయడం కానీ? కమ్యూనికేషన్ అని చెప్పారు, డిసిప్లిన్, గ్రూమింగ్, ఇవన్నీ. ఓకే. అంటే గ్రూమింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనము లైక్ ఇంటర్‌లో గానీ, మీరు 10థ్‌లో గానీ ఇంత పర్ఫెక్ట్ గ్రూమింగ్ ఏమన్నా ఉండేనా? లేదు, ఓకే. ఎలా ఉండే అప్పుడు? నార్మల్లీ లైక్ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం, ఏ ఒకటి నార్మల్లీ హెయిర్ మంచిగా టై చేసుకోవాలి, అదొకటి యూనిఫామ్ అంతే ఉండింది. ఓకే. నీట్గా రావాలి, అది మ్యాండిటరీ ఇది మ్యాండిటరీ అన్నట్టు లేదు. ఓకే. అంటే ఈ గ్రూమింగ్‌లో చూసి మీ పేరెంట్స్ గానీ వాళ్ళేమన్నా షాక్ అయ్యారా? ఏంది ఇదంతా? అందరూ అడుగుతారు, రిలేటివ్స్ అందరూ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం జాయిన్ అయ్యావు అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటారు, ఏవియేషనా అని చెప్పేసి. ఓకే. అంటే ఈ 1 మంత్‌లో డిసిప్లిన్ ఎలా ఉండాలి? ఎలా రెస్పెక్ట్ చేయాలి అవతల ఉన్నోళ్ళని? ఇలాంటివి ఏమన్నా నేర్చుకున్నారా? యా. ఓకే. అంటే ఈ డిసిప్లిన్ గురించి గానీ, రెస్పెక్ట్ గురించి గానీ మనం ఇంటర్ తర్వాత మాట్లాడుకున్నట్టయితే అప్పుడు ఎలా ఉండే? ఇంటర్కి ముందు అంత సిస్టమాటిక్ ఏం లేకునింది. ఇప్పుడైతే ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి అన్నీ నేర్పిస్తారు మనకి ఇక్కడ, ఓకే. ఎలా బిహేవ్ చేయాలి అని. అంటే ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ అయినప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? యా. ఓకే. ఆ కౌన్సిలింగ్‌లో అంటే మీకు ఇంగ్లీష్ వస్తదా? రాదా? అని చెప్పి టెస్ట్ చేస్తారు. అలా మిమ్మల్ని ఏ టైప్ టెస్ట్ చేశారు? క్యాబిన్ క్రూ అని చెప్పేసి నేను వచ్చాను. సో దే ఆస్క్డ్ మీ ఏమేమి ఉంటాయి క్యాబిన్ క్రూలో, నీకు ఏమేమి తెలుసు చెప్పు అని చెప్పేసి అడిగారు. ఓకే. ఇంకా అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చదువుకున్నావు అని చెప్పేసి అడిగారు. 1 మంత్ అవుతుందన్నారు కదా మీరు వచ్చి. ఈ 1 మంత్‌లో ఏదన్నా ట్రిప్ గానీ, ఏదన్నా ప్రాక్టికల్స్ గానీ ఏదన్నా తీసుకెళ్లారా? నేను వచ్చిన ఒక 10 డేస్కి వింగ్స్ ఇండియా ఎయిర్ షో ఉన్నింది, అక్కడికి తీసుకెళ్లారు. చాలా ఇట్ వాస్ వెరీ అమేజింగ్. ఓకే. మీరు జాయిన్ అయిన 10 డేస్. 10 డేస్కి. అంటే ఆ 10 డేస్‌లో మనకి ఏం అర్థం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్లు చూసి అంటే ట్రైనర్స్ ఇలా మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే అసలు ఏం అర్థమైంది అక్కడ? అంటే విన్స్ ఇండియా నుంచి నేర్చుకుంది ఏంది? నార్మల్లీ బయట విజిటర్స్ వస్తే వాళ్ళు చూసి వెళ్ళిపోతారు, ఏంటి ఏమన్నా అర్థం అవ్వదు వాళ్ళకి. సో మేము ఎయిర్ ఫాల్కన్స్ నుంచి వెళ్ళాం కాబట్టి అక్కడ ట్రైనర్స్ అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, ఇది అది అని చెప్పేసి. ఇంకా అన్ని స్టాల్స్ విజిట్ అయ్యాం, ఓకే. చాలా బాగుంది అక్కడ. ప్రజెంట్ మీ సీనియర్స్ ఎక్కువ ఎవ్వరు లేరు. ఎందుకంటే జాబ్స్ వచ్చి చాలామంది వెళ్ళిపోయారు. ఓకే. అంటే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీకు ఏమన్నా చెప్పారా? అంటే ఇలా ఉండాలి, ఇలా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి తర్వాత అని చెప్పి? అదే కమ్యూనికేషన్ గురించి చెప్పారు, గ్రూమింగ్ గురించి చెప్పారు, కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్పారు. ఓకే. ఫైనల్‌గా ట్రైనర్స్ గురించి ఏం చెప్తావు? దే ఆర్ ఎక్సలెంట్. ఎక్సలెంట్. యా. ఓకే. ఫైనల్‌గా ఇప్పుడు మీరు కొత్త స్టూడెంట్. మళ్ళీ రాబోతున్న కొత్త స్టూడెంట్స్‌కి ఏం సజెషన్ ఇస్తారు? కమ్ జాయిన్ ఎయిర్ ఫాల్కన్స్ ఓన్లీ, బికాస్ అనదర్ ఇన్స్టిట్యూషన్స్ అంత మంచిగా అనిపించవు. బికాస్ యూ కెన్ కంపేర్ ఆఫ్టర్ కమింగ్ యూ నో దట్. ఇక్కడికి విజిట్ చేసినప్పుడు 100% ప్లేస్మెంట్ అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అది 1 మంత్‌లో ఏమన్నా యా, కన్ఫామ్ వస్తుంది అని చెప్పేసి వచ్చిందాం. ఇంటర్ అట్మాస్ఫియర్
మన అకాడమీ అట్మాస్ఫియర్ టోటల్ డిఫరెంట్. యా. ఎలా అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ కానీ ఇంటర్లో చూసుకుంటే 10థ్లో చూసుకుంటే ఓ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అంటే అంత క్లోజ్ గారు, దాని మీద ఏం చెప్తావు? ఇక్కడ అందరూ లైక్ వెళ్ళాలి చెయ్యాలి అని చెప్పేసి ఫాస్ట్గా ప్లేస్మెంట్స్ గురించి ఇంకా దెల్ బి లైక్ ఫోకస్డ్. ఓకే, ఫైనల్గా మన అకాడమీ గురించి ఏం చెప్తావు, మన ఇన్స్టిట్యూట్ గురించి? ది బెస్ట్ అకాడమీ అని చెప్పొచ్చు, బికాజ్ నో వన్ ఈస్ ప్రొవైడింగ్ లైక్ దిస్. బయట మనం చూసుకుంటే ఇలా 5 కోర్సెస్ అని చెప్పేసి అలా ప్రొవైడ్ చేయరు, చేసినా సరే దే విల్ బి హ్యావింగ్ వీక్లీ 2-3 డేస్ క్లాసెస్ ఉంటాయి అంతే, దాని తర్వాత ఉండవు. ఫైనల్గా కొత్త స్టూడెంట్ అయినా చాలా బాగా చెప్పావు. అంటే ఎంతవరకు నేర్చుకున్నావు అంటే, నేను ఇంటర్వ్యూ చేసిన ప్రకారం అయితే ఒక 6 months వరకు అయితే ఎవరైతే ఎంతవరకు నేర్చుకుంటారో అలా చెప్పావు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ యువర్ కెరియర్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.